హాయ్, దిస్ ఇస్ ప్రియా. మ్యాగ్నెట్ న్యూస్ వార్తలకి స్వాగతం. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం వానెల్లూరు గ్రామంలో 300 ఎకరాల అడవి భూములకు సంబంధించి రెవెన్యూ వెబ్లాండ్లో అక్రమ నమోదులో 16 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీనాయుడు పేర్కొన్నారు. శనివారం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో దీనిపై సత్యవేడు తహసీల్దార్ రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ మురళీనాయుడు మాట్లాడుతూ వానెల్లూరు గ్రామంలో సర్వే నెంబర్ 197లో 287.64 ఎకరాల తంబి అలియాస్ రాజు పెళ్ళై పేరుపై ఉన్నట్లు రెవెన్యూ ఎస్ఆర్ఎల్ రికార్డులో ఉందన్నారు. తదుపరి ఈ భూమి 4 సబ్ డివిజన్లుగా విభజించి ఇందులో 197/1లో 252.16 ఎకరాలు 1972లో గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అడవి భూములుగా ప్రకటించారని అన్నారు. ఈ సర్వే నెంబర్ భూములను 197/1 నుంచి ఏ నుంచి ఎఫ్ వరకు చెన్నైకి చెందిన 6 మంది పేర్లతో 2024 జూన్ 12వ తేదీ రెవెన్యూ వైబ్లాండ్లో నమోదు చేయడం జరిగిందన్నారు. పైగా ఈ భూముల నమోదులో రెవెన్యూ సిబ్బంది అతి తెలివి ప్రదర్శించి సాదా బైనామా ద్వారా అప్పటికే మల్లేశ్వరి పేరుతో ఉన్న సర్వే నెంబర్ 186/2A2 హనుమంత్ బాతమ్మ పేరుతో సర్వే నెంబర్ 138/2కు సంబంధించిన వెబ్లాండ్ తెరిచి నమోదు చేశారని అన్నారు. అయితే ఈ ప్రక్రియలో అప్పటి తహసీల్దార్ రామాంజనేయులు వేలిముద్రలు వేస్తేనే వెబ్లాండ్లో నమోదవుతున్నాయన్నారు. దీనిపై లోతైన దర్యాప్తు జరిపి అసలైన సూత్రధారులు ఎవరో నెగ్గు తేల్చడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ రామస్వామి, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సత్యవేడు మండలం వానెల్లూరు పంచాయతీకి సంబంధించి సర్వే నెంబరు 197/1 అండ్ 200-1 అనే సర్వే నెంబర్లలో ఉన్నటువంటి 300 ఎకరాల భూమిని ఒక స్కామ్ చేయడానికి ఉపక్రమించారు. అందులో భాగంగా వెబ్లాండ్లో నమోదు చేశారు. దానికి సంబంధించి సత్యవేడు మండల తహసీల్దార్ గారు కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు రిపోర్ట్ ఇవ్వడంతో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సత్యవేడు పోలీస్ స్టేషన్లో. దాని దర్యాప్తు ప్రారంభిస్తున్నాము. అందులో 197/1 అనేది 4 సబ్ డివిజన్స్ కింద డివైడ్ అయింది. 197/1, 2, 3, 4 అని. ఇది 197/1లో 252 ఎకరాలు మరియు 197/4లో 20 సెంట్లు. ఇది మొత్తం ఫారెస్ట్ భూమిగా రెవెన్యూ రికార్డులు చూపిస్తున్నాయి. అయితే వీటిని కొంతమంది అక్కడ పనిచేసేటువంటి అధికారులు తర్వాత మరికొంతమందితో కలిసి కుమ్మక్కయ్యి ఒక కుట్ర పన్ని ఒక పథకం ప్రకారము ఆ భూమిని కాజేయాలనే ఉద్దేశంతో దీని వెబ్లాండ్లో సత్యవేడు తహసీల్దార్ గారి లాగిన్ ద్వారా వెబ్లాండ్లోకి ఎంట్రీ చేశారు. ఇప్పుడు వాళ్ళ పేరు మీద వెబ్లాండ్లో చూపిస్తోంది ఈ 252 ప్లస్ ఒక 49.88 ఎకరాలు, మొత్తం 300 ఎకరాలు, దాదాపుగా 2 ఎకరాలు అటు ఇటు. ఇది ఎవరు దీని వెనక ఉన్నారు, ఎలా జరిగింది, వెబ్లాండ్లో ఎలా నమోదయ్యింది, దీని కుట్ర వెనుక ఎవరున్నారు అన్న దాని మీద వెలికి తీసి కఠినమైన చర్యలు తీసుకోమని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది 12/6/2024 తేదీన ఈ నేరం జరిగింది. అంటే అంత ముందు నుంచి ప్రాసెస్ చేసి ఇది దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కుట్రలో భాగంగా ప్రాసెస్ చేసి ఇక ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారడంతో ఇక మనకు అవకాశం రాదు అనే ఉద్దేశంతో ఇక ఆఖరి అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఆ రోజే ప్రమాణ స్వీకారము. అదే రోజున వీళ్ళు ఇక ఈ రోజు నుంచి మన ఆటలు సాగమనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా దీన్ని వెనుక ప్రయత్నం చేసి ఆ రోజు వెబ్లాండ్లోకి నమోదు ఎంట్రీ కావడంతో అనేక అనుమానాలు తావిస్తున్నది. ఇది అంటే మన ఆటలు సాగవనే ఉద్దేశంతోనా లేకపోతే ట్రాన్స్ఫర్ అవుతామో ఇక మనం ఇక్కడ ఉండము అనే ఉద్దేశంతోనా, దీని వెనుక ఏంటి ఏమన్నది తీవ్రమైన లోతు దర్యాప్తు చేయవలసి ఉంది. ఇదే విధంగా ఫారెస్ట్ అధికారులను మరియు రెవెన్యూ అధికారులను కోఆర్డినేట్ చేసుకొని మేము దర్యాప్తు చేయాల్సింది. ప్రస్తుతానికి దీనిపై ఈ కేసులో 16 మంది నిందితులుగా చేర్చడం జరిగింది. అందులో దాదాపుగా 6 మంది రెవెన్యూ అధికారులు ఉన్నారు, తక్కిన వారు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. ఇది ఒక్కొక్కరి పాత్ర ఎంత ఉంది, అందులో ఇంకా ఎవరైనా యాడ్ అవుతారా అన్నది కూడా దర్యాప్తు చేయాల్సింది. మేము ఫారెస్ట్ అధికారులను రెవెన్యూ అధికారులను కోఆర్డినేట్ చేసుకుని జాయింట్ సర్వే చేయించి దీన్ని రెవెన్యూ అధికారుల వారి సహాయంతో
టెక్నికల్ ఆఫీసర్ సహాయంతో ఎలా వెబ్లాండ్లకి ఎంట్రీ ఉంది వీటన్నిటిని వెలికి తీసి త్వరలోనే ఈ కేసును ఛేదించి పక్కాగా పక్కా ఎవిడెన్స్తో కోర్టు మీద పెడతాము ఆ రోజు మీకు తొందరలోనే చెప్తామని అనుకుంటున్నాను.